టీడీపీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు టఫ్ ఫైట్ నెలకొంది. ఉన్నవి 2 స్థానాలు కాగా రేసులో మాత్రం ఏకంగా 20 మంది ఉన్నారు. అందరూ దిగ్గజాలే, సీనియర్ నేతలే. ఎవరిని పక్కన పెట్టాలనుకున్నా అంత ఈజీ కాదు. అర్హుల జాబితా చాంతాడంత ఉండడంతో ఉన్న 2 సీట్లను ఎలా సర్దుబాటు చేయాలోనని టీడీపీ హైకమాండ్ కసరత్తు చేస్తుందట. దీంతో లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 2 గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 2 సీట్ల భర్తీ టీడీపీ అధిష్టానానికి పెద్ద పరీక్షగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్సీలు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయా స్థానాలను దక్కించుకునేందుకు సైకిల్ పార్టీలో తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఉన్నవి 2 సీట్లు. ఆశావాహులు మాత్రం 20 మందికి పైగా ఉన్నారు. అందరూ దిగ్గజాలు, సీనియర్ నేతలే. కాబట్టి ఈ 2 సీట్లను భర్తీ చేసేందుకు టీడీపీ హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఉన్నది 2 స్థానాలే అయినా ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ కావాలని కొంతమంది ఆశావాహులు ఎంతో పట్టుదలతో ఉన్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాజకీయ సమీకరణాలను సమతుల్యం చేస్తూ సరైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బాబు, లోకేష్ ద్వయం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పదవుల ఎంపికలో చంద్రబాబు అన్ని సమీకరణాలను బ్యాలెన్స్ చేసి మరీ ఎంపిక చేస్తారు. కాబట్టి ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకునేది ఎవరా అన్న చర్చ టీడీపీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల ధర్మానికి కట్టుబడి సీట్లు త్యాగం చేసిన నేతలు, ఇటీవల రాజ్యసభ నామినేషన్లో అవకాశం తప్పిపోయిన సీనియర్లు ఈసారి తమకే ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు, లోకేష్ను కలిసి స్వయంగా వినతి పత్రాలు సమర్పించడంతో పాటుగా గట్టిగా ప్రతిపాదనలు పంపుతున్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుల పదవీకాలం ముగియడంతో త్వరలోనే అధిష్టానం తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. సుదీర్ఘ అనుభవం, త్యాగాలు, రాజకీయ సమీకరణాల నడుమ చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనని పసుపు శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఆశావాహుల జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల హవా ఎక్కువగా కనబడుతుంది. సీనియర్ నాయకులు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, డిటి జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్దా వెంకన్న ఈసారి ఎమ్మెల్సీ కావాలని పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వానికి తమ వినతులు సమర్పిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ పెద్దలను కన్విన్స్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వానికి తమ వినతులను సమర్పిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ పెద్దలను కన్విన్స్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు సీట్లలో ఒకటి రాయలసీమకు దక్కొచ్చన్న టాక్ నడుస్తుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 2 స్థానాల్లో ఒకదానిని రాయలసీమ ప్రాంతానికి కేటాయించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయట. సీమ నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగానే కనిపిస్తున్నారు. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పే స్వామి, బీటెక్ రవి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేర్లు ఎమ్మెల్సీ రేసులో చాలా బలంగా వినబడుతున్నాయి. అటు ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.
తనకు మరొక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి దివ్యాంగులకు ఇవ్వాలన్న చర్చ కూడా జరుగుతుంది. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వికలాంగుల కోటా కింద తనకు అవకాశం కల్పించాలని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజాప్రతినిధిగా తనకు మండలిలో అవకాశం ఇవ్వాలని సీనియర్ నేత ఏవి రమణ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఆశావాహుల జాబితాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, కొమ్మలపాటి శ్రీధర్, మంగళగిరి సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పదవుల ఎంపికల్లో అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇవ్వడం చంద్రబాబు స్టైల్. కాబట్టి ఈసారి కూడా ప్రాంతీయ, సామాజిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక ఉంటుందని సమాచారం. మరి ఆ అదృష్టవంతులు ఎవరన్నది వేచి చూడాలి.